జ్యోతిష్ శాస్త్ర పాఠమునకు మీ అందరికీ స్వాగతం. మనం జ్యోతిష్యానికి సంబంధించి బేసిక్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇక జాతకాన్ని పరిశీలించడానికి, ప్రెడిక్షన్కి వెళ్ళడానికి కావలసినటువంటి విషయాల్ని చర్చిస్తూ వెళ్తున్నాం. గత వారం లగ్నం గురించి మనం మాట్లాడుకున్నాం. లగ్నంలో చాలా విషయాలు తెలుసుకున్నాం. పాఠాన్ని ప్రారంభించడానికి ముందు ఒక చిన్న సూచన. జ్యోతిష్యం అనేది కాకుండా ఏదైనా తత్వశాస్త్రాలు తీసుకున్నా కూడా, ఒక భగవద్గీత ఉదాహరణ తీసుకున్నా కూడా, భగవద్గీత ఎలా ఉంటుందంటే చిన్న పిల్లవాడికి కానీ, ఒక పెద్ద పండితుడికి కానీ ఉన్న పుస్తకం ఒకటే. భగవద్గీత శ్లోకాలు ఇద్దరికీ ఒకటే, వేరువేరుగా ఉండదు. చిన్న పిల్లవాడైనా అదే శ్లోకాల్ని పఠించి గుర్తుపెట్టుకుంటాడు. ఒక పెద్ద పండితుడైనా కూడా అందులో ఆ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యం ఏంటి, భావం ఏంటి, దాన్ని జీవితంలో ఎలా అలవర్చుకోవాలి, నలుగురికి ఏ విధంగా చెప్పాలి అన్న దానిపైన అదే శ్లోకాలనే వాడతాడు. ప్రతి ఒక్క స్టేజ్లో కూడా సబ్జెక్ట్ ఏం మారదు, నేర్చుకునే పద్ధతి మారుతూ ఉంటుంది. మన అకాడమిక్ సిలబస్లో ఎలా ఉంటుందంటే, 1వ తరగతి వాడికి ఉన్న సిలబస్సే వేరు, 2వ తరగతి వాడికి ఉన్న సిలబస్సే వేరు. అలా పెద్ద పై తరగతులకు వెళ్తున్న కొద్దీ సిలబస్ మారుతూ ఉంటుంది. మన శాస్త్రాల్లో అలా ఉండదు. సబ్జెక్ట్ ఒకటే, దాన్ని ఏ విధంగా వాడాలి, ఉపయోగించాలి, అర్థం చేసుకోవాలి అనే పద్ధతులు మారుతూ వెళ్తుంటాయి. ఎందుకు నేను చెప్తున్నానంటే, మనం జ్యోతిష్యం నేర్చుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఉంటారు. కొంతమంది చిన్న విషయాల్ని ఈజీగా అర్థం చేసుకుంటారు. మరి కొంతమందికి చాలా కఠినమైనటువంటి విషయాన్ని కూడా చాలా ఈజీగా అవలీలగా అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. అంటే అన్ని రకాలైనటువంటి వారు నేర్చుకోవడానికి ఇక్కడ వస్తున్నారు. కావున ఎలా ఉంటుంది చెప్పే పద్ధతిలో అంటే, లోతుగా చెప్పడము ఉంటుంది, సామాన్యంగా సంక్షిప్తంగా చెప్పడము ఉంటుంది. రెండూ ఉంటుంది. ఎవరికి ఏది అనువుగా ఉంటుందో అది స్వీకరించండి. ఎందుకంటే చాలామంది ఏంటంటారంటే, విషయం తెలిస్తే చాలు కదండి, వెనక ఈ తాత్వికంగా ఇంత లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది, ఒకరికి జాతకం చెప్పాలంటే ఇంతంతా తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అనేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఇలా ఎందుకు చెప్పారు, దీనికి ఏంటి కారణం ఏంటి అని తాత్విక కోణంలో పరిశీలించాలనుకునే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఇద్దరికీ చెబుతాను, ఎవరి వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఏది చక్కగా అర్థమవుతుందో దాన్ని తీసుకోండి. అర్థం కాలేదనుకోండి, ఇంకోసారి ప్రయత్నించండి. అప్పటికీ అర్థం కాలేదనుకోండి, సామాన్యంగా జాతకాన్ని ఎలా చూడాలనే పద్ధతి ఎలాగో నేను చెప్తాను. ఏ గ్రహంతో ఉంటే ఏమవుతుంది అవన్నీ చెప్పడం జరుగుతుంది. సో దాన్ని మాత్రం నేర్చుకున్న చాలు. సో తాత్విక కోణంలో నేర్చుకోవడం ద్వారా ఎక్కువగా బైహార్ట్ చేసే పని ఉండదు. సులభంగా అర్థం అవ్వడం ద్వారా మీరు ఎవరికైనా ఏదైనా పరిహారం చెప్పడం చాలా సులభమైపోతుంది. జ్యోతిష్యం చాలా త్వరగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఫార్ములాలు, సూత్రాలు అయితే ఎంత ఎంత గుర్తుపెట్టుకుంటాం మనం, చాలా గుర్తుపెట్టుకోవాలిగా. సో తాత్విక కోణంలో నేర్చుకున్నట్టయితే ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తాత్విక కోణంలో చెప్పడము ఉంటుంది. అదేవిధంగా సామాన్యులకి అర్థం చేసుకోలేని వారికి జ్యోతిష్యం, గ్రహాలు, వీటికి సంబంధించి ఒక జాతకాన్ని చూసే పద్ధతి ఎంత కావాలో అంత చెప్పడం కూడా ఉంటుంది. 2 పద్ధతులు ఉంటాయి కాబట్టి కొద్దిగా బాగా నేర్చుకుని ఇద్దరికీ ఎవరికి ఏది అనుకూలమవుతుందో దాన్ని స్వీకరించవచ్చు. కాబట్టి అన్నీ చెప్పడం జరుగుతుంది. ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్ళినట్టయితే, గత వారం పాఠంలో మనం లగ్నం గురించి నేర్చుకున్నాం. లగ్నం అంటే ఏంటి? శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము, స్వభావము, పరమాత్మ, భగవంతుడు, ఇన్ని విషయాలు కూడా మనం లగ్నము నుంచే తెలుసుకోవచ్చు. సో చాలామంది మనకు కొన్ని కొన్ని తత్వశాస్త్రాల్లోకి వెళితే, ఆ తత్వశాస్త్రాల్లో కొన్ని విషయాలు వస్తాయి. చెప్తాను, ఒక నిమిషం. తత్వశాస్త్రం ఏం చెప్తుందంటే, మనం సుఖాన్ని కానీ, దుఃఖాన్ని కానీ అనుభవించేది ఎక్కడ? శరీరం నుంచే కదా.
సుఖాన్ని అనుభవించాలన్నా, దుఃఖాన్ని అనుభవించాలన్నా శరీరం అనేది ఒకటి కావాలి. శరీరం లేకపోతే మీరు సుఖాన్ని కానీ, దుఃఖాన్ని కానీ అనుభవించలేరు. ఇంకొకటి, సుఖం అనేది బయట నుంచి వచ్చేది కాదు. దుఃఖం అనేది ఇంకెవరో ఇచ్చేది కాదు. అందుకే మోక్షధర్మపురంలో ఒక విషయం చెప్తుంది. శరీరమేవా యతనం సుఖస్య దుఃఖస్య చాప్యాయతనం శరీరం యద్యచ్చరీరేణ కరోతి కర్మ తేనైవ దేహి సముపాష్ణువేతత్. మనం ప్రారంధం నుంచి తెచ్చుకున్నటువంటి పుణ్యకర్మలు కావచ్చు, చెడు కర్మలు కావచ్చు, అవి అనుభవానికి వచ్చేవి శరీరము ద్వారానే. మనకు సుఖము దుఃఖము కలిగేది శరీరంలోనే, అంతకుమించి మనసులో జరుగుతుంది. వీటికి ఒక పోలిక చూసినట్టయితే శరీరంలో కలిగేటటువంటి సుఖం చాలా తక్కువ అండి. చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. ఏదైనా ఒక పదార్థం తిన్నారనుకోండి, చాలా స్వీట్గా ఉంది, చాలా మధురంగా ఉంది, మీకు ఎంతసేపు ఆ అనుభవం ఉంటుంది? కొద్దిసేపే. ఏదైనా తిన్నామనుకోండి, ఒక 4 గంటల తర్వాత మళ్ళీ ఆకలిస్తుంది. సో చాలా క్షణికం. ఇంద్రియాల నుంచి మీరు భోగించేటటువంటి సుఖాలు, శరీరంలో ఆ అనుభవం ఉండేది కొద్దిసేపే. మనస్సులో చాలా ఎక్కువసేపు ఉంటుందండి. మనసులో ఏదైనా ఒకరోజు మంచి జరిగిందనుకోండి, ఆ రోజంతా మనం హ్యాపీగా ఉంటాం. మరుసటి రోజు నుంచి కొద్ది కొద్దిగా డెన్సిటీ తగ్గుతూ పోతుంది. మళ్ళీ ఏదైనా మధ్యలో దుఃఖం వచ్చిందనుకోండి, ఇంత క్రితం వచ్చినటువంటి సుఖాన్ని మనం మర్చిపోతాం. ఆ ఆనవాళ్ళు కూడా లేకుండా పోతుంది. మళ్ళీ సుఖమే కావాలని నిరీక్షణ జరుగుతుంది. అంటే శరీరంతో పోల్చుకుంటే మనస్సులో కలిగే సుఖం చాలా ఎక్కువసేపు ఉంటుంది. ఒక రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, కొంతమందికి వారం ఉండొచ్చు. మధ్యలో ఏవి చెడు సంఘటనలు జరగకపోతే ఒక వారం వరకు అదే సంతోషంగా కంటిన్యూ అవుతుంది. కానీ శరీరంతో పోల్చుకుంటే చాలా ఎక్కువసేపు. మనస్సు తర్వాత చిత్తం అండి. చిత్తంలో స్టోర్ అయితే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో చూస్తే ఒక జన్మంతా కూడా సంతోషంగా ఉంటుంది. కొన్ని విషయాలు మనం నేర్చుకుని అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఇడీ జీవనం అంతా కూడా మనకి చాలా సంతోషంగా ఉంటుంది. కొన్ని దుఃఖమయమైనటువంటి క్షణాలు జరిగాయి అనుకోండి, ఎన్ని సుఖాలు వచ్చినా కూడా జీవనం మొత్తం మనం దుఃఖపడినట్లే ఉంటుంది. మనం చాలామంది అంటుంటారు, నా జీవితంలో సుఖం అనేది నేను ఇంతవరకు చూడలేదు, దేవుడు నాకే కష్టాలు ఎందుకు ఇచ్చాడు, సుఖం ఇలా ఉంటుందని నేను ఎరుగను పుట్టి బుద్ధి వచ్చినప్పటి నుంచి అంటారు. అంటే ఏంటి? నాకు అన్నీ కష్టాలే ఉన్నాయని అర్థం. ఎప్పుడైతే చిత్తంలో కష్టాలకు సంబంధించిన ఇంప్రెషన్స్ చాలా ఎక్కువ పేరుపోయాయనుకోండి, మీకు చిన్న చిన్న సుఖాలు కలిగినా కూడా ఆ సుఖాన్ని గుర్తించేటటువంటి స్థితి మనకు ఉండదు. శాస్త్రంలో ఒక మాట ఉంది, ననిత్యం లభతే సుఖం ననిత్యం లభతే దుఃఖం అంటారు. ఎవరికీ కానీ దుఃఖము మాత్రమే అనేది ఎవరికీ ఉండదు, సుఖము మాత్రమే అనేది ఎవరికీ ఉండదు. నేను చాలా సుఖంగా ఉన్నాను అనుకున్న వాడికి కూడా కొద్దిగా దుఃఖం ఉంటుంది. నేను ఎప్పుడు దుఃఖమే అనుభవిస్తున్నానండి అనే వాళ్ళకు కూడా సుఖం ఉంటుంది. సో ఈ మాట ఎవరైనా నేను చాలా దుఃఖపడుతున్నాను ఎప్పటి నుంచో అంటే కూడా నమ్మబాకండి. అది శాస్త్రపరంగా అంత మీనింగ్, ఒక అర్థవంతమైనటువంటి విషయం అయితే కాదు. కాబట్టి చిత్తము అనేది ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని, సంతోషకరమైనటువంటి విషయాన్ని, ఇంప్రెషన్ని మీరు ఆ అనుభవాన్ని స్టోర్ చేసుకున్నారనుకోండి, చాలా ఎక్కువ కాలం ఉంటుందండి. మనస్సు కన్నా ఎక్కువ కాలం ఉంటుంది. మనసు ఇంకొక దుఃఖం వచ్చేంత వరకే. కానీ ఒకసారి చిత్తంలో రిజిస్టర్ అయిందనుకోండి, పర్మనెంట్‌గా ఉండిపోతుంది. దానికన్నా ఎక్కువ డెన్సిటీ ఉన్నటువంటి విషయాలు ఏవైనా స్టోర్ చేసుకుంటే మాత్రమే ఆ చిత్తంలో ఉన్నటువంటి విషయాలు వెళ్ళిపోతాయి. ఒక ఉదాహరణ తీసుకుందాం. కాలేజీ కుర్రాడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి సుఖం అనేది ఆ వయసులో ఇంకేముండదు. ఆ అమ్మాయి కావచ్చు, లేక అబ్బాయి కావచ్చు, చాలా రోజులు, ఒక సంవత్సరమో, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు గాఢమైనటువంటి ప్రేమలో పడతారు. కాలేజీ రోజులన్నీ ఒక 4-5 సంవత్సరాలు అయిపోతాయి. తర్వాత లైఫ్లో సెటిల్ అవ్వాలనిపిస్తుంది. సో అంతకాలం వరకు ప్రేమించుకుంటూ ఉంటారు. ప్రేమించుకుంటూ ఉన్నప్పుడు ఆ అనుభవాలన్నీ కూడా ప్రతిరోజు మానసికంగా అనుభవిస్తాడు. శారీరకంగా అయితే చాలా తక్కువ, మానసికంగా అయితే ఒకరోజు, సో నిన్న ఆమెతో ఇలా తిరిగాను, ఆ అబ్బాయితో ఇలా ఉన్నాను, ఇలా జరుగుతూ ఉంటుంది. అది ప్రతిరోజు కూడా మనము
నెమరు వేసుకుంటూ ఉన్నట్టయితే చిత్తంలో ఆటోమేటిక్‌గా స్టోర్ అవుతాయి. మనం ఆమె కనిపించకపోయినా, ఆమె దగ్గర లేకపోయినా కూడా మనం ఏం చేస్తాం? పగటి కలగంటూ ఉంటాం గదా! ఆమెతో జరిగినటువంటి క్షణాలన్నీ కూడా చిత్తంలో ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉంటాయి కాబట్టి, అదే మళ్ళీ మళ్ళీ రికాల్ అవుతూ మీకు సుఖాన్ని ఇస్తూ వెళ్తుంది. ఆ అనుభవాన్ని పెంచుతుంది. అందుకే చాలామందికి నిద్ర రాదు, ఆకలి వేయదు ఇలాంటి మనము డైలాగ్స్ వింటూనే ఉంటాం. విధివశాత్తు ఏదో ఒకరోజు ఆ అమ్మాయి కానీ, ఆ అబ్బాయి కానీ, నాకు నువ్వు అక్కర్లేదు అనేది ఒక చిన్నపాటి గొడవ లాంటిదేనా జరిగి మిస్‌కమ్యూనికేట్ అయ్యిందనుకోండి. ఏమవుతుంది? ఇన్ని రోజులు మనం ఈ అనుభవాలు ఏదైతే అనుభవాలైతే మనం స్టోర్ చేసుకొని ఉన్నామో చిత్తంలో, అవన్నీ కూడా దుఃఖపు క్షణాలుగా మారిపోతాయి. ఆమెతో ఉన్నంత వరకు, ఆ అబ్బాయితో ఉన్నంత వరకు ఈ యొక్క స్మృతులు, మధుర స్మృతులు ఏవైతే ఉన్నాయో చాలా ఆనందాన్నిచ్చాయి. ఒకసారి తెగతింపులు జరిగిందనుకోండి, ఏమవుతుంది? భగ్గుమంటుంది లోపల. అవి ఏమైనా రీకాల్ అయ్యాయనుకోండి, అవి మధుర క్షణాలే. కానీ నా దగ్గర లేదు కదా! నాకు సొంతం కాలేదు కదా! ఆ మధుర క్షణాలతో పాటు ఈ తెగతింపులయింది కూడా నేను గుర్తుకొస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. సో, అందుకే ప్రేమలో విఫలమైన వాళ్ళు కొన్ని సంవత్సరాలు అదే రకమైనటువంటి మైండ్ సెట్స్‌తో గడుపుతారు. దానికన్నా ఎక్కువ డెన్సిటీ ఉన్నటువంటి విషయం ఏనైనా లోపల మనం స్టోర్ చేయగలిగితే మంచిది. చిత్తం అనేది ఒక పెద్ద స్టోరేజ్ అండి. ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ అనొచ్చు, మెమొరీ అనొచ్చు. మనము మొబైల్ ఫోన్ కొంటున్నప్పుడు ఎంతుందండి స్టోరేజు అని అడుగుతాం. చాలామంది అడుగుతుంటారు 128 జీబీ ఉందా? ఎందుకంటే ఎంత కెపాసిటీ ఉంది అని. భగవంతుడిచ్చినటువంటి ఈ యొక్క మెమరీకి అన్‌లిమిటెడ్ అండి. దానికేం కెపాసిటీకేం తక్కువ లేదు. దాన్ని మళ్ళీ యాడ్ చేయడం అనేది కుదరదు. కానీ ఒక ప్రాబ్లమ్ ఏంటంటే, మన సెల్ ఫోన్‌లో ఉన్నటువంటి మెమరీనైతే మనకు అక్కర్లేనప్పుడు డిలీట్ చేసేయొచ్చు. లేదా పని చేయలేదనుకోండి కంప్లీట్‌గా వెళ్ళిపోవాలంటే ఫార్మాట్ చేసేయొచ్చు. మళ్ళీ కొత్తగా మనం నింపుకోవచ్చు కావాల్సినవన్నీ. కానీ భగవంతుడిచ్చినటువంటి మెమరీలో డిలీట్ చేసే ఆప్షన్ లేదు. ఫార్మాట్ చేసే ఆప్షన్ లేదు. కానీ ఒక ఆప్షన్ అయితే ఉంది. అలా అయితే చాలా ఎక్కువ మెమరీ కావాల్సొస్తుంది గదండీ! డిలీట్ చేయనప్పుడు పేరుకుపోతాయి కదా! అన్నట్టయితే భగవంతుడు ఒక విషయం ఇస్తాడండి. ఓవర్ రైట్ చేయొచ్చు. పాత ఇంప్రెషన్ పైన కొత్త ఇంప్రెషన్ ఓవర్ రైట్ అయిపోతుంది. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్‌లో ఒక అబ్బాయి గాఢంగా ప్రేమించినటువంటి అమ్మాయి, ఇద్దరిలో ఎవరో ఒకరు హ్యాండ్ ఇచ్చారనుకోండి. ఉన్న మూమెంట్స్ అన్నీ కూడా దుఃఖపు మూమెంట్స్ అయిపోయాయి. ఇప్పుడు అది ఓవర్ రైట్ చేయాలంటే ఏం చేయాలి? అతను ఊరు మారాలి, ప్లేస్ మారాలి, అలవాట్లు మార్చుకోవాలి. ఈ ఊళ్ళో ఉంటే అన్నీ ఆమె గుర్తులే వస్తాయి, ఆ అబ్బాయి గుర్తులే వస్తాయి. పక్క ఊరికి వెళ్ళిపోవాలి. అయినా వెళ్ళినా కూడా అవి గుర్తుకొస్తూ ఇంతగా చిత్తంలో స్టోర్ చేసేసాం కదా! చిత్తం స్మరణ కారణం. అవి గుర్తొస్తూనే ఉంటాయి. మళ్ళీ ఈ అబ్బాయికి వేరే ఎవరైనా అమ్మాయితో పరిచయం అవ్వడమో, మళ్ళీ ప్రేమ చిగురించడమో, కొత్త ప్రేమ చిగురించడమో, లేకపోతే పెళ్ళవ్వడమో జరిగితే పాత జ్ఞాపకాలన్నీ కూడా ఓవర్ రైట్ చేయబడతాయి. అంటే దానికన్నా ఎక్కువ డెన్సిటీతో ఉన్నది కలగాలి. అప్పుడు చాలా ఓవర్ రైట్ చేయబడతాయి. లేదనుకోండి, ప్రేమించాడు, ఫెయిల్ అయ్యాడు, ఇంట్లో ఎవరినో ఒకరినిచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయితో పోల్చుకుంటే గతంలో ఉన్నటువంటి అమ్మాయితో పోల్చుకుంటే అంత గుణవంతురాలు కాదు. ఒక సౌందర్యవంతురాలు కాదు అన్నప్పుడు ఏమవుతుంది? పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఆమె కన్నా చాలా ఎక్కువ సౌందర్యం ఉంది. ఆమె కన్నా ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయనుకోండి, పాతవన్నీ మర్చిపోతాం. అవి ఒకవేళ వచ్చినా కూడా మనమేం డిస్టర్బ్ చేయదు. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ డెన్సిటీ ఉన్నది మనం నింపుతాం. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పామంటే, పాత ఇంప్రెషన్ ఏదైతే స్టోర్ చేయబడి ఉంటుందో, దానికన్నా ఎక్కువ ఇంప్రెషన్ ఉన్నది, డెన్సిటీ ఉన్నది మనం స్టోర్ చేస్తేనే పాత సమస్యలు వెళ్ళిపోతాయి. మనకు ఎప్పటినుంచినో సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. మనం ఒకదానికన్నా ఎక్కువ డెన్సిటీ ఉన్నది నింపుతూ ఉండడం వల్ల ఓవర్ రైట్ పోతూ ఉంటుంది. మనకు చిన్నప్పటి నుంచి మనకంతా కూడా ఎన్నో సమస్యలొచ్చాయి. కానీ ఆ సమస్యలు ఇప్పుడేమీ గుర్తులేవు. ఎందుకు? ఒకదాని తర్వాత ఒకటి ఓవర్ రైట్ అవుతుంది. కానీ మనకు జరిగిందని తెలుసు అంతే. కానీ దానివల్ల మన యొక్క రియాక్షన్ ఏమీ పెద్దగా ఉండదు. ఒక 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కాలేజీ రోజుల్లో మనం చేసినటువంటి ఆటలు కావచ్చు, తిట్టుకున్నవి కావచ్చు, కొట్టుకున్నవి కావచ్చు, చిన్న పిల్లల ప్రవర్తించి అవన్నీ కూడా గుర్తుంటాయి అంతే. దానివల్ల పెద్దగా రియాక్షన్ అనేది ఏముండదు. ఏ ఏజ్‌కి తగ్గినట్టు ఆ ఏజ్‌కి రియాక్ట్ అవుతూ ఉంటాం. కాబట్టి చిత్తము అనే దాంట్లో మనం ఏదైనా స్టోర్ చేయబడితే, స్టోర్ చేయడం అనేది మన చేతిలో ఉండదు.
ఎందుకంటే మంచిగా చదువుకొని అవన్నీ స్టోర్ చేయమని చెప్పామనుకోండి, చదివింది ఒక్కటే గుర్తుండదు. అదే కొన్ని కొన్ని చెడు విషయాలు మర్చిపోదామన్నా కూడా అవే గుర్తుంటాయి. ఎందుకంటే డెన్సిటీ బట్టి ఆటోమేటిక్‌గా స్టోర్ అవుతుంది. ఎక్కువ బరువుండాలి. దానికంత ఇంపార్టెన్స్ ఉండాలి. అప్పుడే ఎక్కువగా స్టోర్ అవుతుంది. ఇంపార్టెన్స్ లేదనుకోండి, అది భగవంతుడి విషయం కావచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు. సో, దేవుడి విషయం, మంచి విషయం, భగవద్గీతలో ఉన్న శ్లోకాలు ఎంత స్టోర్ చేసినా గుర్తుండవండి. అదే ఏదైనా ఘటనలు జరిగాయనుకోండి. ఎక్కడో ఒక చోట ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యింది. ఇద్దరు భార్యాభర్తలు హనీమూన్‌కెళ్ళి ఒక డిజాస్టర్‌లో అయ్యింది. ఈ దేశం ఆ దేశంతో యుద్ధం చేసింది. ఈ యొక్క ఐపీఎల్ కప్ ఇలా గెలిచింది. అవన్నీ కూడా మన అవసరం లేకపోయినా కూడా స్టోర్ అయిపోతాయి. మనమేం దాన్ని స్టోర్ చేసుకోవాలని ప్రతిగా న్యూస్ పేపర్ చదవం. కానీ స్టోర్ అవుతాయి. ఎందుకు? డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. జీవుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. భగవద్గీత శ్లోకాలని చదవాలని మాత్రమే అనుకుంటాడు. గుర్తుపెట్టుకోవాలని అంత ఇంపార్టెన్స్ చూడడు. కాబట్టి స్టోర్ అవ్వదు. మనిషికి సుఖము 2 విషయాలు నేర్చుకున్నా. ఒకటి, మనిషికి సుఖము, దుఃఖము కలిగేది శరీరంలోనే. శరీరంలోనే వేరే వాళ్ళు ఎవరు ఇవ్వరండి. కాబట్టి శరీరంలోనే సుఖ దుఃఖం కలుగుతుంది. నేను సుఖ దుఃఖాన్ని శరీరం ద్వారానే అనుభవిస్తాను. రెండవది, శరీరం అనగా దాని లోపల అన్నీ వచ్చేస్తాయండి. మనస్సు, బుద్ధి, చిత్తం అవన్నీ లోపల అంతర్భాగం. శరీరం లోపలే మనస్సు ఉంటుంది. మనస్సు లోపలే బుద్ధి ఉంటుంది. మనస్సు లోపలే ఇంకొక ఏరియా చిత్తం అంట. ఇవన్నీ మనస్సు, బుద్ధి, చిత్తం ఇదంతా ఒకే యూనిట్ అండి. అదేమీ పెద్దగా మనకు కంటికి కనిపించదండి. మీరు స్కానింగ్ చేయించినా కూడా నా మనస్సు చూపించండి, నా బుద్ధి చూపించండి, నా చిత్తం ఎవ్వరు చూపించలేరు ఇంతవరకు. ఎందుకంటే అవి భౌతికమైనవి కావు. దట్ ఈజ్ నాట్ హార్డ్‌వేర్. దట్ ఈజ్ సాఫ్ట్‌వేర్. మీరు మొబైల్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంటుంది. లేకపోతే ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు కనిపిస్తుందా? దాన్ని మీరు కంప్యూటర్ స్క్రీన్ ద్వారానో, సెల్ ఫోన్ స్క్రీన్ ద్వారానో ఎక్స్‌పీరియన్స్ అవుతారంతే. మీకు లోపల ఓపెన్ చేయండి. ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడుందో చూపించండి. చూపించలేరు. మన శరీరంలో కూడా మనోమయ కోశం అని ఉంటుంది. ఇడీ శరీరం మొత్తం వ్యాపించి ఉంటుందండి. చాలామంది మనస్సు తలలో ఉంది అనుకుంటారు. కాదండి. శరీరం మొత్తం ఉంటుంది మనస్సు. ఆ మనస్సు లోపలే బుద్ధి, చిత్తం 3 కూడా ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. సో, దీంట్లో అన్ని రకాలైనటువంటి ఫంక్షన్స్ జరుగుతాయి. ఇవి ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నామంటే, ప్రతి ఒక్క మనిషికి కావాల్సిందేంటి? సుఖమే కదా! చాలామంది సుఖం బయట నుంచి వస్తుంది అనుకుంటున్నారు. మనము ద్వాదశ భావాలు చెప్పుకున్నాం గదా! అందులో లగ్నము మినహా మిగతా అన్ని భావాలు ఏం చెప్తాయి? మనకు సుఖాలిచ్చేవి. రెండో ఇల్లు నా డబ్బు, నా కుటుంబము. మూడో ఇల్లు నా ధైర్యము, సాహసాలు. నాలుగో ఇల్లు నా సుఖము. ఐదవ ఇల్లు నా సంతానము. ఆరవ ఇల్లు అందులో నాకు కావాల్సినవేం లేదు. బట్ అందులో ఉన్నవి ఏది లేకపోతే మంచిదే. రుణము, రోగము, శత్రువు ఉండకూడదు. సప్తమ స్థానము కావాలి. కళత్ర స్థానము అది కావాల్సిందే. ఎనిమిదవ ఇల్లు నష్టము, వియోగము అది అక్కర్లేదు. తొమ్మిదవ ఇల్లు భాగ్యస్థానము కావాలి. 10వ ఇల్లు అధికారము కావాలి. 11వ ఇల్లు లాభము కావాలి. 12వ ఇల్లు వ్యయము వద్దు. ఇది వ్యూహం అనమాట. కొన్ని కావాలి అని ఉంటుంది, కొన్ని వద్దని కోరికలు వస్తుందనమాట ఇవన్నీ. ఇందులో ఇవన్నీ కూడా మనకు వచ్చినా కూడా దాన్ని ఏ విధంగా అనుభవిస్తాడు అన్నది లగ్నము చెబుతుంది. డబ్బు ఉన్నవాడంతా సంతోషంగా ఉంటాడని చెప్పలేం. డబ్బు లేని వాళ్ళంతా కూడా దుఃఖపడతారని చెప్పలేం. మనసు చాలా విషయాలు కోరుకుంటాయి. కొంతమందికి కోరికలు తీరినా చాలామంది హ్యాపీగా ఉంటారు. తీరకపోయినా చాలామంది హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే నేను అనేది బలంగా ఉండాలి. నేను అంటే ఏంటి? శరీరం బలంగా ఉండాలి, మనస్సు బలంగా ఉండాలి, బుద్ధి బలంగా ఉండాలి, నా చిత్తము శుద్ధిగా మంచిగా ఉండాలి. అంటే మంచి విషయాలు స్టోర్ చేయబడి ఉండాలి. అలా అయితే మనిషి మిగిలిన ఉన్నా లేకపోయినా చాలా సంతోషంగా ఉంటాడు. మనం సన్యాసం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకు కూడా అన్నీ ఉంటాయి. విద్య, ఉద్యోగము, వివాహము, సంతానం అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు దాన్ని ఏం చేస్తారు? తృణప్రాయంగా చూస్తారు. మనలాంటి వాళ్ళకి అది మనకు ఒక అదృష్టాన్ని ప్రసాదించేటటువంటి భావానికి మనం చూస్తాం. చూసే దృష్టికోణంలో ఉంటాం. ఒక పెళ్లి భోజనం జరుగుతోందండి. లడ్డు వడ్డిస్తున్నారు. లడ్డు ఎందుకు వడ్డిస్తారు? మధుర పదార్థం. చాలా తీయగా ఉంటుంది. లడ్డు అనేది
బాగుంది, బాగలేదని ఎలా చెప్తాం? కొంతమంది ఏం చేస్తారు, స్వీట్ చాలా ఇష్టపడతారు. లడ్డు చాలా బాగుందండి అంటారు. కొంతమంది తీపి అనేది ముట్టుకోరు. వాళ్ళు ఏం బాగలేదండి, నాకు లడ్డు వేయద్దండి, దాన్ని చూస్తే నాకు కాదంటాడు. ఇంతకీ లడ్డు మంచిదా చెడ్డదా? తెలీదు. ఎవడి మనోభావం ఎలా ఉంటుందో అలా. మార్నింగ్ వాకింగ్‌లో కుక్కను పట్టుకొని వెళ్తాం. కుక్కను పట్టుకున్న వాడికి చాలా సంతోషంగా ఉంటుంది, దాంతో వాక్ చేస్తూ ఉంటే. అటువైపుగా వెళ్తున్న వాడికి ఎక్కడ మీద పడి కరుస్తుందేమో అని భయం వేస్తుంది వాడికి. ఇంతకీ కుక్క మంచిదా చెడ్డదా? ఎలా అనుభవిస్తే అలాగే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. అలాగే ద్వాదశ స్థానాల్లో మిగిలిన 11 స్థానాలు ఉన్నా లేకపోయినా మనిషికి తృప్తి అనేది ఉంటుందా? దాన్ని ఏ విధంగా స్వీకరిస్తుంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అంటే 11 ఇళ్ళు ఒకలాగా, లగ్నమే చాలా ఒకలాగా. లగ్నం అనేది ఎంత ప్రధానమో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు. సో, కాబట్టి ఇది తాత్విక కోణంలో మనం ఈ విధంగా విశ్లేషించాల్సొస్తుంది. రెండవది, లగ్నం అంటే మనం శరీరం అని చెప్పుకున్నాం. శక్తి, ఆరోగ్యం అని చెప్పుకున్నాం. ఇది భౌతికంగా మనకు కనిపించేవి ఇవన్నీ. కానీ తాత్విక కోణంలో చూసినట్టయితే సుఖం అనేది లోపలే జనరేట్ అవుతుంది. శరీరం దానికి స్పందిస్తుంది. ఇక మనస్సు అంటే ఏంటి? ఎమోషనల్ నేచర్ ఉంటుంది. సంకల్పాలు, వికల్పాలు, నాకిది కావాలి, నాకిది అక్కర్లేదు. స్థిరత్వము, ఇవన్నీ కూడా మనస్సు నుంచి వస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? నిర్ణయ శక్తి. ఏదైనా మనస్సు ఇది మంచిదా చెడ్డదా, నన్ను ఇది చేయమంటావా వద్దా, ఏదైనా అడిగితే నిర్ణయం తీసుకునేది బుద్ధిలో ఉంటుందన్నమాట. ఇలా చెయ్యి, ఇలా చెయ్యొద్దు ఎలా చెప్తుంది? ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒకదానికొకటి కంపేర్ చేసి చెయ్యాలా వద్దో చెప్తుంది. దీన్ని మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. చిత్తం అనేది ఏం చేస్తుంది? చిత్తం స్మరణ కారణం అంట. మన జీవితంలో జరిగేవన్నీ ప్రతి ఒక్కటి స్టోర్ అవుతుందండి. ఈ జీవితం అంటే ఇప్పుడు మాత్రమే కాదండి, గత జన్మలో విషయాలు కూడా స్టోర్ అవుతాయి. అన్నిటికీ ఉన్నది చిత్తమే. అది ఓవర్ రైట్ అవుతూ ఉంటుంది. చివరిసారిగా మనం ఏదైతే అప్డేట్ చేస్తామో అదే మనకు మరుసటి జన్మకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? సంస్కారము అంటాం, లేదా వాసనలును అంటాం. చాలామంది గత జన్మ వాసనలు అంటారు. ఏం లేదండి. మనము ప్రతి జన్మలోనూ మనం చేసే పనులకి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్‌ని, అనుభవాలని చిత్తంలో ఆటోమేటిక్‌గా స్టోర్ చేసి వెళ్తూ ఉంటాం. డెన్సిటీ ఎక్కువ ఉంటే స్టోర్ అవుతుంది, లేకపోతే లేదు. ఒకడికి దొంగతనం చేస్తున్నాడనుకోండి, చాలా స్కిల్ పెంచుకున్నాడనుకోండి. ఆ దొంగతనం ఎలా చేయాలి? ఎలా టాక్టిక్స్ ఉండాలి? ఏ విధంగా మోసం చేయాలి? ఇవన్నీ ఇంప్రెషన్స్ స్టోర్ అయిపోతాయి చిత్తంలో. మరుసటి జన్మలో కూడా చివరిసారిగా ఎప్పుడు అప్డేట్ చేసుంటాడు? అవే స్టోర్ అవుతాయి. అవే మరుసటి జన్మలో కూడా అలాగే పనిచేస్తుందది. మీరు మంచియే చెప్తున్నారనుకోండి, కొంతమందికి చూడండి, ఎవరైనా ఏమన్నా అడగాలన్నా కూడా చాలా ఏమనుకుంటాడో ఏమో, ధైర్యం సరిపోదు. ఒకటికి 4 సార్లు ఆలోచిస్తారు. అతనేమైనా అనుకుంటే ఎట్లాగా? నేనెలా అడగాలి? అంటుంటారు. కొంతమందయితే దాన్ని అడగడానికి సిగ్గెందుకు? నేను డైరెక్ట్‌గా అడుగుతాను. వాళ్ళేమనుకుంటే నాకేం అవసరం అంటారు. ఎందుకంటే గత జన్మలో అనుభవాలు చాలా ధైర్యంగా ఉంటాయి. ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. చిత్తాన్ని ఈ శరీరం అనుకోండి కొంతసేపే ఉంటుంది. మనసైతే కొద్ది రోజులు ఉంటుంది. కొద్ది నెలలు కూడా ఉండొచ్చు. చిత్తమైతే నెక్స్ట్ టైం మీరు అప్డేట్ చేసేంత వరకు ఉంటుంది. అంతకన్నా ఎక్కువ డెన్సిటీతో ఉన్న విషయాల్ని అప్డేట్ చేసేంత వరకు ఉంటుంది. మనసును బాగా పాడు చేసుకున్నామనుకోండి, చాలా మంచి విషయాలు మీరు స్టోర్ చేయాలంటే చెడు విషయాల కన్నా డెన్సిటీ ఎక్కువ ఉన్న మంచి విషయాలు స్టోర్ చేయాలి. అంతవరకు కుదరదు. అంతవరకు మీరేం స్టోర్ చేయాలన్నా కుదరదనమాట. చాలామంది పిల్లలు చూడండి, ఆట వస్తువులు కావచ్చు, సెల్ ఫోను, గేమ్స్, సినిమాలు, ఇవన్నీ చిత్తంలో స్టోర్ చేశారనుకోండి, ఉన్నట్టుండి నువ్వు చదువుకో, నీకు మంచి భవిష్యత్తు ఉంది అన్నావు అనుకోండి, వాళ్ళు దాన్ని స్టోర్ చేయడానికి ఇష్టపడరు. అదే డైవర్షన్ లేదనుకోండి, ఈజీగా స్టోర్ చేస్తాడు. ఇది చిత్తంలో ఉన్నటువంటి వ్యూహము. ఇది చాలా విషయాల్లో రెమెడీ కావాల్సినవన్నీ ఉన్నాయి దీంట్లో. కాబట్టి అది ఎక్కడ అవసరం అవుతుందో మళ్ళీ చెప్తాను. తర్వాత సమస్య ఎలా వస్తుందో మనం గత క్లాస్‌లో చెప్పుకున్నాం. ఒక మనం ప్రతిరోజు ఈ ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధానికి 4 కారణమవుతాయి. శరీరము, మనస్సు, బుద్ధి, గత జన్మల మన ఇంప్రెషన్స్, అనుభవాలు. ఇవన్నీ కూడా మనిషిని మంచి వైపు, చెడు వైపు నడిపిస్తాయి. వీటి మధ్య సమన్వయం చాలా పర్ఫెక్ట్‌గా ఉందనుకోండి, మిమ్మల్ని మంచి వైపే నడుస్తుంది. కోఆర్డినేషన్ లేదనుకోండి, చెడు వైపు తీసుకెళ్తది. ఉదాహరణకు మనిషి యొక్క జీవితం మల్టిపుల్స్ ఆఫ్ 7 అంటారు.
7 ఒకట్ల 7, 7 రెండ్ల 14, 7 మూడుల 21, 7 నాలుగుల 28 ఇలా మనము చెప్పుకోవచ్చు. మనిషి పుట్టగానే ఒక 2-3 సంవత్సరాల కాలం నుంచి మనస్సనేది మనం ఎక్స్‌పీరియన్స్ అవుతూ వెళ్తాం. 3 సంవత్సరాలకే నాకిది కావాలి, ఇది నాది అంటూ ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటాడు. అంతకుముందు తెలీదు, ఇది నాదని గూడా తెలీదు. మనస్సు ఎప్పుడైతే ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, మనస్సు ద్వారా జీవుడు ఎక్స్‌ప్రెస్ అవుతాడు. నేనే చేశాను, ఇది నాకే కావాలని స్టార్ట్ అవుతది. అలా స్టార్ట్ అవుతూ అనుబంధాలను పెంచుకుంటూ ఉంటుంది. సంకల్ప వికల్పాలను చేస్తూ ఉంటుంది. అది 7 సంవత్సరాలకి పరిపూర్ణమవుతుంది. 3వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరానికి పరిపూర్ణమవుతుంది. ఎప్పుడైతే 7వ సంవత్సరానికి పరిపూర్ణమవుతుందో అక్కడి నుంచి బుద్ధి అనేది స్టార్ట్ అవుతుంది. వికసించడం స్టార్ట్ అవుతుంది. అంటే బుద్ధి వికసించడం అంటే ట్రైనింగ్ అనేది ఇవ్వడం. అందుకే మనం ఆ సమయంలో స్కూల్ విద్యలో వేస్తాం. వాడికి 6 సంవత్సరాల నుంచి లేదా 7 సంవత్సరాల నుంచి ఏ విధంగా ట్రైన్ చేయాలి? ఇది మంచిదా? ఇది మంచిదా? నువ్వు ఇది చెప్పు. చిన్న చిన్న లెక్కల ద్వారా బుద్ధిని ట్రైన్ చేస్తాం. ప్రతి ఒక్కదాన్ని కంపేర్ చేసుకుంటూ ఇది మంచిదా? ఇది మంచిదా? ఇది మంచిదా? ఏది బావుంది చెప్పు? ఈ లెక్కకు ఆన్సర్ ఏంటి? ఇలా పిల్లలకి ట్రైన్ చేస్తూ ఉంటాం. అది 7 సంవత్సరాల నుంచి ప్రారంభమై 14వ సంవత్సరం వరకు ఈ బుద్ధిని ఎలా వాడాలనేది జీవుడికి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు మనస్సును పరిపూర్ణమైంది. బుద్ధి 14 సంవత్సరాలకి పరిపూర్ణమైంది. 14 సంవత్సరాల నుంచి 21 దీన్ని ఇంటర్మీడియేట్ ఏజ్ అంటామండి. పిల్లలు దారి తప్పేది ఇక్కడే. 14 నుంచి 21 సంవత్సరాలకి ఏమవుతుందంటే, ఈ మనస్సు, బుద్ధి 2 కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేయడం నేర్చుకోవాలి. అలా ట్రైన్ చేయాలి. మనసు బుద్ధికి ఏ విధంగా ఈ ట్రైనింగ్ ఇవ్వాలో మనసు సహకరించాలి. మనసు ఎలాంటిది ఆలోచించాలో బుద్ధి సహకరించాలి. ఇవి 2 ఒకదానికొకటి సహకరించుకున్నాయనుకోండి, ఆ జీవుడు చాలా బాగా ట్రైన్ అవుతాడు. సో 14 నుంచి 21 సంవత్సరాల లోపు ఆ అబ్బాయి చాలా మంచి ఏ పని అది చేస్తాడు. బుద్ధి బాగా వికసిస్తుంది. ఆ సమయంలో ఏదేది నేర్చుకోవాలో అన్నీ నేర్చుకుంటాడు. కానీ ఇక్కడ పాడైపోయిందనుకోండి, మనసుకేమో సినిమా చూడాలని ఉంటుంది. బుద్ధికేమో చదువుకోవాలని ఉంటుంది. ఒకదానికి కోఆర్డినేషన్ ఉండదు. మనసు చెప్పినట్టు బుద్ధి వినదు, బుద్ధి చెప్పినట్టు మనసు వినదు. అక్కడ పాడైపోయిందనుకోండి, 21 సంవత్సరాలకు వీటి రెండిటి మధ్య కోఆర్డినేషన్ లేదంటే జీవుడు చాలా కన్‌ఫ్యూజన్స్ ఫేస్ చేస్తాడు. ఎందుకంటే ఒకటి నచ్చుతుంది, ఒకటి నచ్చదు. 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు మనస్సు, బుద్ధి, చిత్తము ఇవి 3 కలిసి పనిచేస్తాయి. 21 సంవత్సరాల వరకు పెద్దగా రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదండి. 21 సంవత్సరాల తర్వాత నాదంటూ ఒక ఉద్యోగం ఉండాలి. నేనంటూ ఒక కుటుంబం ఉండాలి. అన్నీ నేనే మెయింటైన్ చేసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ అని ఒకటొస్తది. బాధ్యత. 21 నుంచి 28 వరకు బాధ్యతను ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది నేర్చుకుంటాం. ఆ హ్యాండిల్ చేయడం అంటే మనస్సు, బుద్ధి, చిత్తము 3 కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేస్తాయి. మనస్సుకు కావాల్సింది చిత్తంలో లేకపోతే, చిత్తంలో ఉండేవి మనస్సును డిస్టర్బ్ చేస్తే, ఈ బుద్ధి మనసుకు కావాల్సింది ఇవ్వకుండా వేరే ఏదైనా ఇస్తే, ఈ మూడిటి మధ్య సమన్వయం లోపిస్తే 28 సంవత్సరాలైనా కూడా ఆ వ్యక్తి జీవితంలో సెటిల్ అవ్వడం అనేది ఉండదు. ఎందుకంటే అతనికి అనిపించేది ఒకటి, చేసేది ఒకటి. సమస్య వస్తే దాన్ని హ్యాండిల్ చేసేది ఇంకోలాగా అయితే ఆ మనిషి ఏ విధంగా బాగుపడతాడు? బాగుపడ్డు కదా! కాబట్టి మనస్సు, బుద్ధి, చిత్తము ఈ మూడిటి కోఆర్డినేషన్ 28 సంవత్సరాలకు అయిపోతే 28 సంవత్సరాల నుంచి బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తిస్తాడండి. ఎంతవరకు? 60 సంవత్సరాల వరకు ఇది హ్యాండిల్ చేయబడుతుంది. అంటే 28 నుంచి 60 సంవత్సరాల వరకు మనస్సు, బుద్ధి, చిత్తము ఈ మూడిటి ద్వారా తను సాధించవలసింది, చేయవలసినది ఇంకొకటి చిత్తంలో మంచి మంచి విషయాల్ని అప్డేట్ చేస్తాడు చాలా చక్కగా. ఎప్పుడైతే చిత్తంలో ప్రతి ఒక్కసారి మంచి విషయాల్ని ఓవర్ రైట్ చేస్తూ వెళ్తే అతను పోతూ పోతూ పండితుడవుతాడు, అపరోక్ష జ్ఞాని అవుతాడు, స్థితప్రజ్ఞుడవుతాడు, సిద్ధత్వం పొందుతాడు.
ఇలా కోఆర్డినేషన్ లేదనుకోండి, ఒక జన్మలో కోఆర్డినేషన్ లేకపోతే ఏమవుతుంది? మరుసటి జన్మలో అవే ఇంప్రెషన్స్ వస్తాయి. అలాగే అధఃపాతాళానికి వెళ్తూ, కిందకెళ్తూ వస్తాడు. డిటైన్ అవుతూ ఉంటాడు. తర్వాత మనిషి తర్వాత ఇంకే జన్మలొస్తాయో చెప్పలేం. వాడు చేసే కర్మలను బట్టి. కాబట్టి లగ్నం అనేది ఎంత ప్రధానమో ఈ విషయాలను చూస్తే మీకు మీది కాన్సెప్ట్ అవ్వకపోయినా కూడా మీకు ఎగ్జాంపుల్స్‌తో గుర్తొస్తుంది. సో, ఇంకా మనం కొద్దిగా లోతుగా వెళ్దాం. మైన్యూట్‌గా వెళ్దాం. మనం గత క్లాస్‌లో చెప్పుకున్నాం. ఒక కంప్యూటర్ ద్వారా ఏదైనా పని చేయించాలంటే మనం యూజర్ అనేవాడు నేను ఇన్పుట్ డివైజెస్ ద్వారా కంప్యూటర్‌కి సంబంధించి నాకేం తెలీదు కాబట్టి ఈ హార్డ్ డిస్క్ ఎలా పనిచేయాలి, ర్యామ్ ఎలా పనిచేస్తుంది, వీటిపైన నాకు గ్రిప్ ఉండదు. నాకు మధ్యవర్తి ఒకటి కావాలి. ఆపరేటింగ్ సిస్టమ్ అంట. మీరు ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పినట్టయితే ఇది ఈ హార్డ్‌వేర్ పరికరాలని ఆపరేట్ చేసి, కాలిక్యులేషన్ చేసి మీకు మళ్ళీ అందిస్తుంది. దాన్ని మీరు ఎక్స్‌పీరియన్స్ అవుతారు. అదే విధంగా మన శరీరంలో ఉన్న వ్యవస్థ కూడా అదే. మనకు జీవుడికి డైరెక్ట్‌గా బుద్ధికి, మనస్సు, చిత్తం ఇవన్నీ ప్రాపంచిక విషయాలకి డైరెక్ట్‌గా సంబంధం ఉండదు. జీవుడేం చేయాలి? ఇంద్రియాల ద్వారా విషయాన్ని తెలుసుకొని మనస్సుకు సమర్పించాలి. ఇంద్రియం అంటే శరీరం. శరీరం అంటే ఏంటి? హార్డ్‌వేర్. హార్డ్‌వేర్‌కి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. జీవుడికి, శరీరానికి డైరెక్ట్‌గా యాక్సెస్ ఉండదు. జీవుడు మనస్సుకు చెప్పాలి. మనస్సు అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్. ఆ మనస్సుకు చెప్పాలి. ఈ చిత్తము, బుద్ధి ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టంలో భాగాలే. సో, మనస్సుకు చెబితే మనస్సు ఇంద్రియాల ద్వారా బయటి విషయాలను తీసుకొని వచ్చి బుద్ధికి సమర్పించి బుద్ధి విశ్లేషిస్తుంది. ఏది మంచిది, ఏది చెడు విశ్లేషిస్తుంది. అందులో చాలా డెన్సిటీ ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్‌గా చిత్తంలో స్టోర్ చేస్తుంది. డెన్సిటీ లేదనుకోండి వదిలేస్తుంది. మనకు రోజువారీ ఖర్చులు ఉంటాయనుకోండి. ఈరోజు ఇంత ఖర్చు అయింది, దీనికి ఎంత ఖర్చు పెట్టాం, అవన్నీ వాటికి డెన్సిటీ ఉండదు. మీరు ఒక 2 రోజుల తర్వాత ఎప్పుడు ఖర్చు పెట్టాం, ఆ రోజు ఎంత ఖర్చు పెట్టాం, మనకు గుర్తే ఉండదు. కొన్నిటికి చాలా డెన్సిటీ ఉంటాయి. కరెంట్ బిల్ కట్టామనుకోండి, ఎప్పుడు కట్టామంటే మనకి డెన్సిటీ ఉంటుంది. అది ప్రతి నెల ఈ రోజే వస్తుంది. దాన్ని కట్టామా లేదా? మనం ఒకవేళ కట్టలేదనుకోండి, మనం ఏదైనా పేపర్‌లో ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ వాడుకోవాలి. మనిషికి ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ అంటే ఏంటంటే, పుస్తకంలో రాసుకోవాలి. సెల్ ఫోన్‌లో ఫీడ్ చేసుకోవాలి. మన ఫోన్ నంబర్‌లన్నీ ఉన్నాయనుకోండి, గుర్తుపెట్టుకోవడం అవుతుందా ఏంటి? కుదరదు. ఎక్స్‌టర్నల్‌గా పెట్టుకోవాలి. పుస్తకంలో రాసి పెట్టుకోవాలి. మస్తకంలో స్టోరేజ్ మీకు సరిపోలేదనుకోండి, పుస్తకంలో రాసుకోవాలి. సో, కాబట్టి ఇది లోపల ఉన్నటువంటి వ్యవస్థ. దీన్ని ఇంకా కొద్దిగా నీట్‌గా మీకు ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నిస్తా. మనసంటే మనం గత క్లాస్‌లో చెప్పుకున్నట్టు 72,000 నాడులుంటాయి. ప్రెజెంట్‌కి సంబంధించిన అన్ని విషయాలని స్టోర్ చేసుకుంటుంది. వర్తమాన కాలంలో ఇప్పుడేం జరుగుతుందో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ డేకి మళ్ళీ గుర్తుండదు. రిఫ్రెష్ అయిపోతుంది. మనస్సు ఏం చేస్తుంది? సంకల్పము, వికల్పం చేస్తుంది. ఒక పని చేస్తాను, ఒక పని చెయ్యను. ఇచ్చేస్తుంది. తర్వాత బుద్ధి అనేది వాల్యూ జడ్జిమెంట్ ఇస్తుంది. ఏదైనా మనస్సు రిక్వెస్ట్ చేస్తే, ఈ రెండిట్లో ఏది మంచిది అని రిక్వెస్ట్ చేస్తే, ఆ రెండింటిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్‌ని స్వీకరించి, దీంట్లో రెండిటిని కంపేర్ చేసి, దీంట్లో ఎక్కువ ఉందా, దాంట్లో ఎక్కువ ఉందా, ఇవన్నీ విశ్లేషించి ఏది మంచిది అనేది ఒక డెసిషన్ ఇస్తుంది. ఇది మనం గత క్లాస్‌లో చెప్పుకున్నాం. ఇప్పుడు తాత్విక కోణంలో ఏ విధంగా దీన్ని చూడాలి అనేది చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అయిపోతుంది. దాన్ని మీకు కొద్దిగా అర్థమయ్యే విధంగా కొన్ని నిమిషాల్లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మనిషికి ఒక కోరిక ఉదయించింది అనుకో, ఒక సంకల్పం ఉదయించింది. ఒక చిన్న టాస్క్. నాకు గులాబ్ జామున్ తినాలనిపించింది. ఏదో ఒక స్వీట్ తినాలనిపించింది. నాకు తినాలని ఎప్పుడు అనిపిస్తుంది? ఒక పదార్థం తినాలని. దానికి సంబంధించినవి ఏదైనా ట్రిగర్ చేయాలి. బయట ఎవరో ఈ గులాబ్ జామున్ చేయడమో, దానికి సంబంధించిన స్మెల్ రావడమో, లేదా ఆ ప్యాకెట్ ర్యాపర్ ఏదైనా కనిపించడమో, టీవీలో కానీ, మొబైల్‌లో కానీ ఏదైనా గుర్తు రావాలి కదా! గుర్తు వస్తేనే తినాలనిపిస్తుంది. సో, ఒకటే కంటితో చూడాలి. రెండుతో ముక్కుతో వాసన పీల్చుకోవాలి. అప్పుడేమనిపిస్తుంది? ఇదేదో చూసాము. ఇది ఏంటిది అని వస్తుంది ఫస్ట్. ఫస్ట్ టైము మనం చూసామనుకోండి, దానిపైన రిసర్చ్ చేయి. ఇదేంది పదార్థం ఇలాగుంది అని. ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మనకు గుర్తుంది కాబట్టి, మనం చూస్తూనే ఇది గులాబ్ జామున్ అంట. అలా చూస్తూనే చెప్పాలంటే ఏం చేయాలి? కంటితో చూడాలి,
ముక్కుతో వాసన చూసుకోవాలి. దీని ఇంద్రియాలకు పంపిస్తుంది. ఇంద్రియాలు డైరెక్ట్‌గా మనసుకి సిగ్నల్ పంపిస్తుంది. ఈ షేప్ ఉంది, ఈ స్మెల్ ఉంది, ఈ ఈ విధంగా పదార్థం మెత్తగా ఈ విధంగా ఉంది. ఇదేంటిది అని చెప్తుంది. మనస్సు ఇమ్మీడియేట్‌లీ బుద్ధికి పంపిస్తుంది. సో, ఇన్‌పుట్ ఈ విధంగా వచ్చింది. దీనికి సంబంధించిన పదార్థం ఏంటని చెప్తుంది. చిత్తాన్ని కన్సల్ట్ చేస్తుంది. చిత్తంలో ఆల్రెడీ స్టోర్ చేయబడి ఉంటుంది. ఆ షేప్‌లో ఉన్నదేంటి? ఆ స్మెల్‌తో ఉంటదేంటి? పెద్ద కంప్యూటర్ అండి చిత్తం. అందులో ప్రతి ఒక్క ఇంప్రెషను స్టోర్ చేయబడి ఉంటుంది. మీరు ఏ వస్తువు చూపించినా ఈ వస్తువు అది అని చెప్పేస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం చేసింది అదే. ఇలాంటి గులాబ్ జాములు ఎన్నో సార్లు మనం తినుంటాం. ఆ షేపులు చూసుంటాం. అవన్నీ కూడా చిత్తంలో స్టోర్ అయ్యబడి ఉంటుంది. చిత్తం ఏం చేస్తుంది? ఇది గులాబ్ జామున్ అని మనసుకి మళ్ళీ రిటర్న్ సిగ్నల్ పాస్ చేస్తుంది. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మీరు కళ్ళు ఒక లిప్త కాలంలో జరిగిపోతుంది. మీరు ఆ వస్తువు చూస్తూనే ఇది గులాబ్ జామును, ఇది మామిడికాయ, స్మెల్ చూసి ఇది నిమ్మకాయ. కళ్ళు మూసినా కూడా మీరు చెప్పొచ్చు. కళ్ళు ముక్కు ఒకవేళ ఒక్కొక్కసారి కళ్ళు ఏమవుతుంది, పని చేయకపోయినా కూడా గుడ్డివాడు తీసుకోండి, స్మెల్ చూస్తాడు. ఇంకొన్నిసార్లు నాలుక పైన వేసుకోవాలి. ఇంకా మీరు డీప్గా మీరు స్టడీ చేయాలంటే నాలుక పైన వేసుకోవాలి. అప్పుడే అది టేస్ట్ ఏంటని తెలుస్తుంది. ఇలా మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వ్యవస్థలో అన్నీ సూపర్ కంప్యూటర్లే అండి. మనిషి తయారు చేసిన కంప్యూటర్ దేనికి పనికిరావు భగవంతుడు ఇచ్చిన దాంట్లో. సో, చిత్తం ఏం చేస్తుంది? ఇది గులాబ్ జామున్ చెప్తుంది. సరే, గులాబ్ జామున్ అని చెప్పిన తర్వాత మనం ఊరికే ఉంటామా ఏంటి? అది తినాలని అనిపిస్తుంది కదా! సో, తినాలనిపించినప్పుడు నెక్స్ట్ ఏంటి? బుద్ధికి చెప్తుంది, నేను ఇది తినాలనుకుంటున్నాను. బుద్ధి ఆప్షన్స్ వెతుకుతుంది. బయట తినాలా? బయట తీసుకురావాలా? ఇంట్లో చేద్దామా? ఇది అవకాశాలు వస్తాయి. సో, బుద్ధి మళ్ళీ అడుగుతుంది, ఎంతమంది? నువ్వు ఒక్కడ తినాలనుకుంటున్నావా? ఒక్కడి కోసం ఏం చేస్తాం? బయట స్ట్రీట్ షాప్ నుంచి తీసుకొచ్చేద్దాం. లేదు, ఫంక్షన్‌కి చేయాలి, పండుగకి చేయాలి, చాలామంది బంధువులు వస్తున్నారు, ఒక 100 మందికి చేయాలంటే 100 కొనుక్కొస్తామా ఏంటి? అప్పుడు మనకు రేట్ ఎక్కువైపోతుంది. సో, చక్కగా ఏం చేస్తాం? ఇంట్లోనే చేసుకుందాం. మళ్ళీ దాన్ని చేసేవాళ్ళు ఉన్నారా? చేయించేవాళ్ళని వంట తీసుకురావాలా? ఇవన్నీ లెక్కలన్నీ కూడా బుద్ధి అడుగుతుంది. మనసు రిక్వెస్ట్ చేసుకుంటుంది. మనసు చెప్తుంది, నేను ఇంతమంది తినాలనుకుంటున్నాం, ఇలా తిని నాకు రేట్ ఇంతలో కావాలి అన్నీ చెప్తే బుద్ధి దానికి తగినట్టుగా ఎలా చేయాలని చెప్తుంది. ఫైనలీగా బయట తీసుకొస్తామో లేదా ఇంట్లోనే వండుతామో. ప్లేట్లో అయితే గులాబ్ జామున్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ క్వశ్చన్ ఏమొస్తుంది? ఎలా ఉందండి అని అడుగుతాం. లేకపోతే మన ప్రశ్న, ఇది ఎలా ఉందో టేస్ట్ చేయాలి అంటే ఏంటి? ఆ రుచి ఎలా ఉందో చూడాలి. నాలుక పైన వేసుకుంటాం. నాలుక అనేది అత్యద్భుతమైనటువంటి సూపర్ కంప్యూటర్ అండి. భగవంతుడు సృష్టించినటువంటి 5 ఇంద్రియాలలో ఒక నాలుక, రెండవది చర్మము. ఇది భయంకరమైన కంప్యూటర్స్. ఇది సరిగ్గా వాడడం రాలేదనుకోండి, మనిషి పాడైపోతాడు. నాలుక ద్వారా పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చర్మ సుఖం కోసం అల్లాడుతూ పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు రాజ్యాలు, రాజులు ఎంతోమంది పాడైపోయారు వీటి వల్ల. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే దీన్ని పర్ఫెక్ట్గా వాడడం నేర్చుకోవాలి. అడ్డమైనది తినడం స్టార్ట్ అయిందనుకోండి, మన శరీరం ఆరోగ్యం పాడైపోతుంది. కానీ నాలుకలో లక్ష రుచులు కనబెట్టగలుగుతుంది. శాస్త్రం చెప్తుంది షడ్ రుచులు ఉంటుంది. 6 రుచులు ఉన్నాయి. కారము, తీపి, ఒగరు, పులుపు, చేదు, ఉప్పు, ఇలా 6 రుచులు ఉన్నాయండి. ఈ 6 రుచులను ఒక్కొక్కసారి సందర్భంలోనూ మనం తిన్నదాన్ని సపరేట్గా చిత్తంలో స్టోర్ చేయబడి ఉంటుంది. కాబట్టి మన ప్లేట్లో గులాబ్ జామున్ ఎప్పుడైతే వస్తుందో నాలుక పైన వేసుకుంటాం. నాలుక పైన ఎప్పుడైతే గులాబ్ జామున్ వేసుకుంటామో ఆ ఇంద్రియాల నాలుక ఏం చేస్తుంది? ఆ రుచిని గ్రహించి దాన్ని చెప్పడం కుదరదు, మనస్సుకు ఆల్రెడీ పాస్ చేస్తుంది. మీరు ఒక మామిడి పండు తీసుకొచ్చి ఎలా ఉందంటే తీయగా ఉందని చెప్పారు. చాలా తీయగా ఉంది, పర్వాలేదు, తీయగా లేదు, ఈ 3 వర్డ్స్ వాడాలి. ఆ మామిడి పండు రుచి తీపి, మైసూర్ పాక్ రుచి తీపి, గులాబ్ జామున్ రుచి తీపి, మూడింటిని మీరు సపరేట్ చేసి డిఫరెన్షియేట్ చెప్పగలరా? చెప్పలేము. మామిడికాయ తీయగా ఉంది, గులాబ్ జామున్ తీయగా ఉంది, రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఎలా చెప్పాలి? పేపర్ పైన ప్రజెంట్ చేయడం కుదరదు, ఎవరికి చెప్పడం కుదరదు. అది లోపలే జరిగే వ్యవస్థ. అది నాలుక ఇచ్చినటువంటి ఇన్పుట్ని మనసు స్వీకరిస్తుంది. ఆ తీపి ఎంత రకం తీపి ఉంది, ఏ రకమైనటువంటి తీపి, లక్ష రుచులు ఉన్నాయండి తీపిలోని. దాన్ని సపరేట్గా కేటగరైజ్ చేస్తుంది. మనస్సు బుద్ధికి పాస్ చేస్తుంది. సో, దీని రుచులు ఇలా ఉన్నాయి.
ఆల్రెడీ చిత్తంలో మనం ఇంతకుముందు ఎన్నో సార్లు గులాబ్ జామున్ తినుంటాంగా. మన ఇంట్లో చేసున్నవో, బయట తిన్నవో, ఏదో పెళ్ళిలో తిన్నవో, ఎంతోమంది ఇంట్లో ఎన్నో సార్లు తినుంటాం గదా! తిన్న ప్రతిసారి ఆ రుచి చిత్తంలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. అదే సందర్భం వచ్చినప్పుడే ఓపెన్ అవుతుంది. మనం చెప్పినప్పుడు ఓపెన్ అవ్వదు. ఎప్పుడైతే ప్రెజెంట్ ఒక గులాబ్ జామున్ తిన్నామో, ఇంతకుముందు మనం ఎన్ని సార్లు తిన్నామో ఆ రుచులతో అంతా కంపేర్ చేస్తుంది బుద్ధి. కంపేర్ చేసి ఇంతవరకు ఇలాంటి టేస్ట్ నేను తినలేదండి అంటాడు. అంటే ఏంటి? ఇంతకుముందు తిన్నదానికన్నా చాలా బాగుంది అని అర్థం. ఇంతకుముందు తిన్న రుచులన్నీ మనకు గుర్తుండాలిగా. లేకుండా ఎలా బాగుందని చెప్తాం మనం? సో, చిత్తంలో స్టోర్ చేయబడుతుంది. అలాగా బాగుంది అనుకోండి. చిత్తం ఒక సిగ్నల్ పాస్ చేస్తుంది. చాలా బాగుంది. ఈ రుచి నేను చూడలేదు. లేదా ఇప్పుడు తిన్నదానికన్నా ఇంతకు ముందు వాళ్ళ ఇంట్లో తిన్నదో, పెళ్ళిలో తిన్నదో, షాప్‌లో తిన్నదో అదే బాగుంది అన్నామనుకోండి. ఇప్పుడు తిన్నది బాలేదని అర్థం. బుద్ధి ఇంకో విషయం చెప్తుంది. బాగలేదు బానే ఉంది. వాళ్ళడిగినప్పుడు వాళ్ళ మనసు నొప్పించకు. వాళ్ళేమైనా అనుకుంటారు. బాగలేకపోయినా కూడా చాలా బావుందండి. చాలా మంచి టేస్టీగా ఉందని చెప్పు. బాగున్నా ఇంకా ఎగ్జాగరేట్ అవుతూ చెప్తాడు. బాగలేదనుకోండి, బాగుందండి. టేస్ట్ బావుంది చెప్పు. ఎందుకంటే బుద్ధి చెప్తుంది. నువ్వు బాగలేదని చెప్పావనుకో వాళ్ళ మనసు నొప్పిస్తుంది. ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవే. పెద్దలు చెప్తారు. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఏదైనా తిన్నప్పుడు వాళ్ళ రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి? చిన్నప్పటి నుంచి మనం బుద్ధికి ట్రైన్ చేసుంటాం కాబట్టి అదే ఫంక్షన్ అవుతుంది. కొంతమందికి అది ట్రైన్ అవ్వలేదనుకోండి, వాళ్ళ మొహమాటం లేకుండా ఏం బాలేదు ఇది అని చెప్పేస్తారు. అప్పుడు అవతల వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది. ఏదో అండి నాకొచ్చినట్టు చేశానంతే అంటారు వాళ్ళు. కాబట్టి లోపల చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇలా అవుతుంది. మనం ఒక చిన్న గులాబ్ జామున్ విషయంలోనే ఎన్ని సార్లు తిన్నామో అన్నీ స్టోర్ చేయబడితే, మన జీవితంలో మనము కోరుకునేవి, కోరుకోకూడనివి ఎన్ని స్టోర్ చేయబడి ఉంటాయి. ఇవి గాకుండా మన సమస్యలే గావండి. అందరి సమస్యలు మనం స్టోర్ చేస్తాం. ఎవరైనా సమస్య చెప్పారనుకోండి, ఆ సమస్య నాకు జరిగినట్టే నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. దీన్ని ఓవర్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటాం. ఎప్పుడైతే సెల్ ఫోన్ వచ్చిందో చిత్తము నిండిపోతూ ఉంది. ప్లస్ అనవసరంగా ఓవర్ రైట్ చేయబడుతూ ఉంటుంది. మనం ఎవరైనా చెప్పామనుకో అందరి మాటలు నమ్మేస్తాం. అదే కరెక్ట్ అనుకుంటాం. కరెక్ట్ అనుకోవడం అంటే అర్థం ఏంటి? చిత్తంలో ఓవర్ రైట్ చేసామని అర్థం. చాలామంది నేను జీవితంలో పెళ్లి చేసుకోనండి అంటే, ఎందుకు పెళ్లి చేసుకోవు అంటే, మా ఫ్రెండ్స్‌కి ఇలా జరిగింది. మా ఇంకో అబ్బాయికి, మా బంధువుల అమ్మాయికి అలా జరిగింది. వీళ్ళంతా చాలా కష్టపడ్డారు పెళ్లి చేసుకొని. నాకు ఇలాగే జరుగుతుందేమో నేను చేసుకోను అంటాడు. అంటే వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మన చిత్తంలో స్టోర్ చేసి ఓవర్ రైట్ చేసి పెట్టుకుంటాం. డిలీట్ చేయలేము. మంచిగా ఉంటాం అనుకోండి, ఏదైనా చెడ్డది వచ్చిందనుకోండి ఓవర్ రైట్ అయిపోతుంది. అందుకే పెద్దవాళ్ళు అంటారు, చెడ్డవాళ్ళతో సావాసం చేయకు, సజ్జనులతో సావాసం చేయమని చెప్పింది దీనికే. చిత్తాలు అనేది ఎన్నో జన్మల ఇంప్రెషన్స్ స్టోర్ అవుతూ ఉంటాయి. కానీ ఓవర్ రైట్ చేయబడుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మంచి విషయాలు ఓవర్ రైట్ అయితే చాలా కష్టం. చెడు విషయాలు ఓవర్ రైట్ అనుకోండి, మనం మంచి మార్గంలో వెళ్తున్నామని అర్థం. మంచి విషయాలన్నీ పోయి చెడు స్టోర్ అయ్యాయనుకోండి, మనం చెడు మార్గంలో వెళ్తున్నామని అర్థం. కాబట్టి ఇవన్నీ కూడా మీకు చిత్తానికి కారకుడెవరు? గురువు. బుద్ధికి కారకుడెవరు? బుధుడు. మనస్సుకు కారకుడెవరు? చంద్రుడు. శరీరానికి కారకుడెవరు? సూర్యుడు. వీళ్ళ గ్రహాల్ని బట్టి ఇవి ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. దీన్ని బట్టి ఒకరెవరైనా ఏదైనా కోరుకుంటున్నాడు అంటే అతను ఆ కోరుకున్న దాని వల్ల సుఖపడుతున్నాడా, దుఃఖపడతాడని చెప్పేసేయచ్చు. అప్పుడు మనం వాడిని వార్న్ చేయొచ్చు. బాబు నువ్వు ఇది కోరుకుంటున్నావు. దీనివల్ల నీకు ఎక్కువ ప్రయోజనం ఉండదయ్యా అని చెప్పు. ఎందుకంటే అది వచ్చినా కూడా వాడికి సంతోషం ఉండదు. దుఃఖమే పెరుగుతుంది. కొంతమందికి డబ్బు ఉండడం వల్ల సుఖానికి బదులు దుఃఖం పెరుగుతుందండి. వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దాన్ని హ్యాండిల్ చేయడం కూడా రావాలి. మనస్సుకు, బుద్ధికి ఆ శక్తి ఉండాలి. కాబట్టి మనం ఎక్కువగా జ్యోతిష్ శాస్త్రంలో మనస్సు, బుద్ధినే చూస్తాము. చిత్తంలో ఉన్నా కూడా అది మన కంట్రోల్‌లో ఉండదు. మనము మనస్సు, బుద్ధి విషయంలో చాలా జాగ్రత్త పడాలి. భగవద్గీతలో ఒక విషయం చెప్తుంది. మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ 3 వ్యవస్థలు తీసుకుంటే ఇంద్రియాలు ఇన్ఫెక్ట్ అయ్యాయనుకోండి, దాన్ని డైవర్ట్ చేయడం చాలా ఈజీ. మీరు దాని నుంచి బయటకొచ్చేయొచ్చు. ఇంద్రియం అంటే ఏంటి? శరీరం. శరీరానికి ఇబ్బంది అయితే డాక్టర్ దగ్గరికెళ్లారనుకోండి టాబ్లెట్ ఇస్తాడు. ఎక్కువ ఇబ్బంది అయిందనుకోండి పెయిన్ కిల్లర్ ఇస్తాడు. లేదా సర్జరీ చేస్తాడు.
చేసి మీ నొప్పిని తాత్కాలికంగా తగ్గించేస్తాడు. మళ్ళీ రాకుండా చూస్తాడు. శరీరాన్ని మీరు బాగుపరుచుకోవడం చాలా ఈజీ ఇన్ఫెక్షన్ అయితే. మనస్సు ఇన్ఫెక్షన్ అయిందనుకోండి చాలా సమస్య. మీరు రోజువారీ పనుల్లో కాన్సంట్రేట్ చేయలేరు. మనస్సు డిస్టర్బ్ అయిపోయిందనుకోండి, ఏదో నాకు రావాల్సినటువంటి ఉద్యోగం వేరేవాడు కొట్టేశాడు, నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని ఇంకొకడు పెళ్లి చేసుకుంటున్నాడు, నాకు కావాల్సినటువంటి డబ్బు ఇంకొకటి కొట్టేశాడు, ఇంకోటికి వస్తోంది. ఈ విధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి ఎక్కువ రోజులు ఉంటుందండి. మళ్ళీ మనకు ఏదైనా అదృష్టము ఏదో కలిసి వచ్చి మనము మంచి పొజిషన్కి వచ్చేంత వరకు ఈ చెడు అనేది వెంటాడుతూ ఉంటుంది మనసులో. కానీ కొన్ని రోజులే ఉంటుంది. కానీ ఆ కొన్ని రోజుల్లో ఉన్నది మళ్ళీ మళ్ళీ అదే గుర్తు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, డెన్సిటీ పెరిగిపోయి చిత్తంలో స్టోర్ అయిపోతుంది. ఒక వ్యక్తిని ఒకసారి ఊహించుకున్నాం అనుకోండి పెద్దగా ప్రాబ్లం లేదు. 2 సార్లు ఊహించుకున్నాం, 3 సార్లు, రోజుకు 10 సార్లు ఊహించుకున్నాం అనుకోండి చిత్తంలో స్టోర్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని ఓవర్ రైట్ చేయడం చాలా కష్టం. కాబట్టి మనస్సు ఇన్ఫెక్ట్ అయితే కొద్దిగా దానికి పరిశ్రమతో దాన్ని పోగొట్టుకోవచ్చు. ఏదో జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాం, ఏదో భగవంతుని కోరుకుంటాం, దాని నుంచి బయటపడాలనేది ఎవరైనా సజెషన్స్ తీసుకుంటాం. దీని ద్వారా మీరు బయటపడవచ్చు. కానీ కొంత సమయం తీసుకుంటాం. దానికి కమిట్మెంట్ చాలా కావాలి, బుద్ధి సహకారం చాలా కావాలి. మీకు సహకరించేటటువంటి బుద్ధే ఇన్ఫెక్ట్ అయిందనుకోండి, ఎవ్వరూ కాపాడలేరు. భగవంతుడు కూడా కాపాడలేరు. ఎందుకంటే భగవంతుడు నేను కాపాడుతాను నాయన అంటే, నీ నీ సహాయం నాకు అక్కర్లేదు, నువ్వెవడు నన్ను కాపాడడానికి, అసలు నువ్వు భగవంతుడు అనడానికి ప్రూఫ్ ఏంటి, ఆధార్ కార్డు లాంటిది ఏమైనా ఉందా నీ దగ్గర, ఐడెంటిటీ కార్డు ఏమైనా ఉందా అని అడుగుతాడు. అంటే అందరిపైన నమ్మకాన్ని కోల్పోతుంది ఎప్పుడు బుద్ధి ఇన్ఫెక్ట్ అయితే. సో మన జ్యోతిష్యంలో కూడా అలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కొంతమంది జాతకాలకు వచ్చినప్పుడు నాకు జాతకాలపైన పెద్దగా నమ్మకం లేదండి, ఏదో మా వాళ్ళు తీసుకొచ్చారు అంతేగాని అంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్పలేరు. మీరేం చెప్పినా కూడా ఇవన్నీ తప్పండి, ఇలాంటివన్నీ ఎన్నో కారణాలు చెప్తాడు. అదే మనస్సు ఇన్ఫెక్ట్ అయిందనుకోండి, చాలా కష్టపడుతున్నానండి, మీరే ఏమైనా బయటపడేయాలి, ఏమైనా పరిహారం ఉంటే చెప్పండి, మీరేం చెప్పినా నేను చేస్తానండి అంటాడు. కానీ బుద్ధి ఇన్ఫెక్ట్ అయితే కుదరదు. మెంటల్ డౌట్ హ్యాస్ ఎ సొల్యూషన్ బట్ ఇంటలెక్చువల్ డౌట్ హ్యాస్ నో సొల్యూషన్ అంటారు శాస్త్రాలు. కాబట్టి మనస్సు, బుద్ధి, శరీరము ఇవి ప్రధానంగా మన కంట్రోల్లో ఉంచుకోవలసినవి జాతకాన్ని బట్టి. ఎందుకంటే మన గురించి మనకు తెలుస్తుంది, అవతల వ్యక్తి గురించి మనకి ఎలా తెలుస్తుంది? జాతకంలో చంద్రుడు, బుధుడు, సూర్యుడిని బట్టి ఈ 3 విషయాలు మనం అంచనా వేయచ్చు. వీటికి మనోబలం తక్కువ ఉందా, బుద్ధిబలం తక్కువ ఉందా, చిత్తశుద్ధి లేదా. చిత్తంలో అన్ని చెడ్డ విషయాలే స్టోర్ చేసుకున్నాడు అనుకోండి, వాడు ఎంత మంచివాడైనా కూడా చెడు పనులే చేస్తాడు. ఎందుకంటే చిత్తంలో ఉన్నవన్నీ చెడువే. చాలా మంచివాడు కానీ చేసే పనులన్నీ చెడ్డగానే ఉంటాయి. ఎందుకంటే చిత్తశుద్ధి లేదు. చిత్తంలో మొత్తం సినిమాలు స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎగ్జామినేషన్లో మీరు ఎంత చదివితే మాత్రం ఏమొస్తుంది బయటికి? సినిమా స్టోరీనే రాయాలి ఎగ్జామ్ పేపర్. ఆ విధంగా అయిపోతుంది. కాబట్టి ఇది మనశ్శాస్త్రానికి దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి జాతకాన్ని చూసేటప్పుడు లగ్నము అంటే మీకు ఈరోజు మనం చర్చించుకున్నటువంటి నెనపు గుర్తుకు రావాలి. దీనికి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసుకోవాలి. జీవితాన్ని మలచేది లగ్నమే. మిగిలినవన్నీ సహకరిస్తాయి అంతే. మిగిలిన భావాలు బాగున్నా బాగలేకపోయినా మనకేమి ఇబ్బంది లేదండి. మీకు చిత్తము, బుద్ధి, మనసు పర్ఫెక్ట్గా కోఆర్డినేషన్లో ఉన్నట్టయితే మిగిలిన ఏ భావము బాగలేకపోయినా కూడా ఆ మనిషి జీవితాన్ని ఈదేయగలడు సునాయాసంగా. సన్యాసులు తీసుకోండి, వాళ్ళకి వివాహం ఉండదు, కోరికలు ఉండవు, వాళ్ళ జీవితంలో ఏమైనా అనుకుంటే అవి రావు. కానీ అందరికన్నా ప్రశాంతంగా వాళ్ళే ఉంటారు. మనం ఏం చేస్తాం? మనకేమైనా ప్రాబ్లం వస్తే ఎవరిని అడుగుతాం? అన్నీ వదిలేసిన వాడిని పోయి అడుగుతాం. సన్యాసినో ఏదో ఒక పౌరోహితుడు, బ్రాహ్మణుడు, వీళ్ళంతా కూడా జీవితాన్ని చాలా సాక్రిఫైస్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళని పోయి అడుగుతాం. ఏమీ సాక్రిఫైస్ చేయలేని వాడు సాక్రిఫైస్ చేయని వాడిని అడుగుతాం. అంటే సంతోషం ఎక్కడుంది? సాక్రిఫైస్ చేయడంలో ఉందా? ఎందుకంటే వాడిని అడుగుతున్నామంటే ముందు వాడు హ్యాపీగా ఉండాలి. వాడంత హ్యాపీగా ఎందుకు ఉంటాడు మరి? సో ఇవన్నీ మనం ఒక రకంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది తాత్వికమైనటువంటి కోణం, దీన్ని అర్థం చేసుకోవాలి. లగ్నం అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది. లగ్నము అంటే సుఖము, దుఃఖము, నేను అనుభవించే యోగము ఎంత ఉంది తెలుసుకోవడము. గత జన్మల ద్వారా బుద్ధి కర్మానుసారిణి అంటాం. మనం చేసే పనిని బట్టి బుద్ధి ఉంటుంది.
చిత్త స్మరణ కారణం అంటాం. మనకేది గుర్తొస్తుందో అదే విధంగానే చిత్తం పనిచేస్తుంది. ఏది గుర్తొస్తుంది? మనస్సు పైన ఆధారపడి మనం దేన్నైతే చూస్తామో అదే చిత్తం నుంచి రికాల్ చేయబడుతుంది. అందమైన అమ్మాయిని చూసామనుకోండి, అందమైన అమ్మాయిలు సినిమాలో మనం ఎన్ని చూసామో అవన్నీ చిత్తం నుంచి ఒక్కొక్కటి లోడ్ అవుతది. ఈ అమ్మాయి ఆ సినిమాలో ఉన్న హీరోయిన్ బావుంది. అంతకుముందు ఇచ్చిన హీరో బాగున్నాడు. ఇవన్నీ కంపారిజన్స్ ఎలా జరుగుతాయి? చిత్తంలో ఉండబట్టే కదా! మనము చూడడం ఆలస్యం. దానికి సంబంధించినవన్నీ లోడ్ అయిపోతాయి. మంచి విషయం కావచ్చు, చెడు విషయం కావచ్చు. ఎక్కడో ఫ్లైట్ యాక్సిడెంట్ అయిందనుకోండి, అంతకుముందు ఎన్ని ఫ్లైట్ యాక్సిడెంట్ అన్నీ గుర్తుకొస్తాయి. ఒక ఐపీఎల్ మ్యాచ్ చూసామనుకోండి, అంతకుముందు ఎంతమంది కప్పు గెలిచారో అవన్నీ గుర్తుకొస్తాయి. యుద్ధాల విషయంలో పెద్దగా చెప్పక్కర్లేదు. సంసారము, సీరియల్స్ విషయంలో చెప్పక్కర్లేదు. సో, కాబట్టి లగ్నాన్ని మీరు పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకున్నట్టయితే రెమెడీ అనేది న్యాచురల్‌గా మీరు చెప్పేసేయొచ్చు. అన్నిటికీ కూడా మామూలు పెట్టుడు రెమెడీస్ పనికిరావు. ఏ రెమెడీ మీరు బాగా చూసినా దేవుడి గుడికెళ్ళి పూజించు. అంటే రాకపోయినా దేవుడి గుడి దగ్గరికి పూజించు అంతే చెప్తాం. చిలక జ్యోతిష్యం చెప్పుకునేవాడు కూడా అదే చెప్తాడు. దానికోసం పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి లగ్నముకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక దీన్ని ఇంకా ఒక సింప్లిఫై చేసి చెప్పాల్సింటే మనకు భగవద్గీతలో ఉన్నటువంటి సన్నివేశం తెలుసు. మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి విషాదానికి లోనైనటువంటి అర్జునుడు అంతకుముందు బాగానే ఉన్నాడు. యుద్ధంలో నాతో పోటీ పడేవాడో ఒక్కసారి వెళ్ళి చూపించు, నేను వాళ్ళని ఒకసారి చూడాలి. సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత అంటాడు. 2 సేనల మధ్య నన్ను ఈ రథాన్ని నిలుపు, నాతో పోటీ పడి యుద్ధం చేసేవాడు ఎవడో ఒక్కసారి నేను చూడాలి అని చెప్పేసి అహంకారంతో అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? భీష్ముడు, ద్రోణుడు వీళ్ళుంటారు. వీళ్ళంతా ఇష్టమైన వాళ్ళు. వీళ్ళతోనే నేను యుద్ధం చేసేదని విషాదానికి లోనవుతాడు. అప్పుడేమంటాడు అర్జునుడు? రథంలో కూర్చోలేకపోతున్నాను, గాంధీవాన్ని పట్టుకోలేకపోతున్నాను అంటాడు. ఈ సన్నివేశం మనకందరికీ గుర్తుంది. ఇప్పుడు ఈ రథాన్ని, ఈ టోటల్ సీన్ని ఒక అర్థం చేసుకున్నట్టయితే రథం అనేది మన శరీరం అండి. రథము, గుర్రాలు, ఆ గుర్రాలు ఒక తాడుకు కట్టబడి ఉంటుంది. తాడు యొక్క ఒక కొన గుర్రాలకు కట్టబడి ఉంటుంది, ఇంకొక కొన కృష్ణుడి చేతిలో ఉంటుంది. ఆ తాడు ద్వారానే ఈ గుర్రాలను నియంత్రిస్తాడు. ఈ గుర్రాలను నియంత్రిస్తే తప్ప రథము నియంత్రించబడదు. అందులో అర్జునుడు కూర్చొని ఉంటాడు. ఈ సన్నివేశాన్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని మన శరీరంతో పోల్చుకున్నాం అనుకోండి. రథం అనేది మన శరీరం అండి. గుర్రాలు అనేవి ఇంద్రియాలు. మనస్సు అనేది తాడు. ఆ తాడుకి ఒకవైపు ఇంద్రియాలు కట్టబడి ఉంటాయి, ఇంకోవైపు బుద్ధికి కట్టబడి ఉంటుంది. ఆ శరీరంలో కూర్చున్నవాడు జీవుడు, అంటే నేను. ఇందులో అన్నిటికీ ప్రధానమైనది ఏంటి? ఈ రథాన్ని పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేయడం రావాలి. దాన్ని ఏమంటాం? డ్రైవర్ అంటాం. డ్రైవర్కి కంట్రోల్ చేయడం వచ్చిందనుకోండి, సేఫ్గా వెళ్తాం. కృష్ణుడికి రథాన్ని, గుర్రాలను ఏ విధంగా కంట్రోల్ చేయడం తెలుసు కాబట్టి ఆ తాడుని గట్టిగా పట్టుకొని ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలి, ఎప్పుడు డైరెక్షన్ చేంజ్ చేయాలి, ఏ విధమైనటువంటి సిగ్నల్ ఇవ్వాలి అన్నీ కూడా కృష్ణుడికి తెలుసు. కాబట్టి ఇంద్రియాలు అంటే గుర్రాలు చాలా పర్ఫెక్ట్గా కృష్ణుడు చెప్పిన మాట వింటాయి. అదే దాన్ని ఏ విధంగా డ్రైవ్ చేయాలని మనకు తెలియదు అనుకోండి, ఇంద్రియాలు ఏం చేస్తాయి? మనసుని అటువైపు లాగేసుకుంటాయి. ఎగ్జాంపుల్ కార్ తీసుకోండి. కారు బాగా డ్రైవ్ చేయడం వచ్చిందనుకోండి, మీరు స్టీరింగ్ ఆపరేట్ చేసి కారుని ఎలా పడితే తీసుకెళ్ళచ్చు. మీకు డ్రైవింగ్ రాలేదనుకోండి, చేత కాలేదనుకోండి, చక్రాలు వాటికి ఇష్టం వచ్చిన డైరెక్షన్లో వెళ్తాయి, యాక్సిడెంట్ చేసి పడేస్తాయి. కాబట్టి డ్రైవర్ అనేవాడు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ డ్రైవర్ అనేది మన శరీరంలో బుద్ధి. మీరు ఏ విధంగా వెళ్ళాలి, ఏది తినాలి, ఏది చూడాలి, ఇవన్నీ కూడా సందర్భానుసారంగా మిమ్మల్ని గైడ్ చేసేది బుద్ధి. మనస్సు అనేది ఏం చేస్తుంది? ఇంద్రియాలని నడపడానికి మనస్సు పనిచేస్తుంది. ఒకవైపు ఏమో బుద్ధి, ఇంకోవైపు ఏమో ఇంద్రియాలు. ఒక రకంగా తాడు. ఇంద్రియాలు లాగేసాయనుకోండి, నియంత్రణ కోల్పోతా. బుద్ధి లాగిందనుకోండి, కంట్రోల్ చేయబడతా. ఎప్పుడైతే బుద్ధి కంట్రోల్ చేస్తే రథంలో అర్జునుడు కూర్చున్నట్టుగా నేను అనేవాడి శరీరంలో కూర్చున్నాను కదా, నేను సేఫ్గా ఉంటాను. లేదా శరీరము, ఇంద్రియాలు ఎటువైపు వెళ్తాయో అటువైపు నేను వెళ్తాను. తినకూడనివి తింటాను, చూడకూడని చూస్తాను, తాకకూడని తాకుతాను.
అన్నీ ఇలా కంట్రోల్ లేకుండా చేయడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది, మనస్సు పాడవుతుంది, బుద్ధి ఇన్ఫెక్ట్ అవుతుంది. అధోగతి పాలవుతాం. అన్ని చిత్తంలో ఉన్నవన్నీ కూడా అన్ని చెడు విషయాలే ఉంటాయి. మనల్ని పాడు చేసే విషయాలే ఉంటాయి. సరే, ఇంద్రియాలు ఈ జన్మలో పడిపోతాయి, చనిపోతే పడిపోతాయి. మనస్సు, బుద్ధి అనేది మనస్సు అనేది ప్రెజెంట్ కాబట్టి దానికేం ఇబ్బంది లేదు. వచ్చే జన్మలో కూడా క్లీన్‌గానే ఉంటుంది. బుద్ధి మీ ట్రైనింగ్ అనేది సంస్కారం అలాగే ఉంటుంది. చిత్తంలో ఈ జన్మలో ఏవైతే చేశామో వచ్చే జన్మలో అన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ జన్మలో ఎక్కడ మనం ఆపామో వచ్చే జన్మలో అక్కడి నుంచినే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వచ్చే జన్మలో పుట్టామంటే అన్నీ ఫస్ట్ నుంచి అనేది ఏముండదండి. ఈ జన్మ యొక్క కంటిన్యూయేషనే. శరీరం మారుతుంది అంతే. మిగిలినవన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి. చిత్తంలో ఇంప్రెషన్స్, మీరు నేర్చుకున్న స్కిల్స్ అన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి. గత జన్మలో మనం ఎక్కడ ఆపామో ఈ జన్మలో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసాం. కాబట్టి చిత్తంలో స్టోర్ చేసుకునేటప్పుడు చాలా చక్కగా స్టోర్ చేసుకోవాలి. లేకపోతే జీవితంలో కొన్ని జీవితాలు వెనుకబడిపోతాం మనం. ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుంది. దాన్ని మనము మళ్ళీ అప్డేట్ చేసి సరైనటువంటి దారిలో పెట్టాలి. కాబట్టి ఈ హోల్ సిస్టమ్‌ని దారిలో పెట్టేది ఏదంటే బుద్ధి. కృష్ణుడు అందుకే కదా మహాభారత యుద్ధంలో అంత యుద్ధం అయిపోయాక అర్జునుడిని "నువ్వు దిగి వెళ్ళిపోవయ్యా" అంటాడు. తర్వాత కృష్ణుడు దిగగానే ఒక్కసారిగా ఆ యొక్క రథం అనేది అగ్నికి ఆహుతైపోతుంది. కృష్ణుడు ఉండడం చేత ఆ రథం అనేది నిలబడింది. ఎన్నో సందర్భాల్లో రథాన్ని చాకచక్యంగా ఉండడం ద్వారా అర్జునుడికి గెలవడానికి 1% కూడా ఛాన్స్ లేదండి. ఎందుకంటే భీష్ముడిని ఓడించే వ్యక్తి లేడు. కర్ణుడి దగ్గర ఎన్నో అస్త్రాలున్నాయి. అశ్వవిద్య ఈ యొక్క ధనుర్విద్య గురువు ద్రోణాచార్యుడి పైన గెలవడం అంటే సామాన్యం కాదు. జయద్రథుడికి ఒకరోజు వరం ఉంది అర్జునుడి పైన గెలవడానికి. సో ఇక్కడ అర్జునుడు ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కాకపోతే కృష్ణుడు ఉండడం వల్ల అర్జునుడు అన్నిటి నుంచి బయటపడగలిగాడు. అంటే స్కిల్ అనేది బుద్ధికి ఉన్నట్టయితే మన గత జన్మ నుంచి తీసుకొచ్చిన సమస్యలు కావచ్చు, ఈ జన్మ నుంచి వచ్చిన సమస్యలు కావచ్చు, హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. బుద్ధికి ఆ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. అది ట్రైన్ అయ్యిందా లేదా, ఎంత అవసరము, ఈ సమస్యకి హ్యాండిల్ చేసేంత ట్రైనింగ్ ఉందా లేదా అనేది మనకు జాతకం ద్వారా తెలుస్తుంది. ఇది మన లగ్నంలో అర్థం చేసుకోబడే విషయం. ఇది తాత్విక కోణంగా ఉన్నా కూడా, అర్థం కాకపోయినా కూడా ఇంత విషయం ఉందని మీకు తెలిస్తే చాలు. తర్వాత దీన్ని లగ్నాన్ని జాతకంలో ఏ విధంగా చూడాలనేది సింప్లిఫైడ్గా అందరికీ అర్థమయ్యేలాగా మీరు ఉపయోగించడానికి, అప్లికేషన్కి ఉపయోగించడానికి అనువుగా నేను చెప్తాను. కానీ తాత్విక కోణంలో చూడడం కూడా రావాలి. ఇది మీకు పుస్తకాల్లో దొరకదు. ఉపనిషత్తులు, శాస్త్రం చదివిన వాళ్ళకే ఇది అర్థమవుతుంది. ఈ విషయాలు తెలుస్తాయి. కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ మీరు చదవడం అవసరం లేకుండా లగ్నానికి ఎలా చూడాలనేది ఇందులో ఇంక్లూడ్ చేసి ఒక ఫిలసాఫికల్ యాంగిల్లో చెప్పడం అనేది జరిగింది. తర్వాత జనరలైజ్డ్గా మనం జాతకం చూసేటప్పుడు ఒక మనిషి మనసు ఏ విధంగా ఉంది, బుద్ధి ఏ విధంగా ఉంది, అతని శరీరంలో ఏ విధంగా ఉంది. చాలామంది అడుగుతారు కదా, నాకు చాలా రోగాలు ఉన్నాయండి, హార్ట్ ప్రాబ్లం అండి, కిడ్నీ ప్రాబ్లం అండి, జాతకం చూడండి అంటారు. ఇవే కాదండి, మనసు గురించి కూడా చెప్పొచ్చు, బుద్ధి గురించి చెప్పొచ్చు. అతని తలలో మంచి విషయాలు ఉన్నాయా, చెడు విషయాలు ఉన్నాయా, అది ఏది ఎక్కువ స్టోర్ చేసుకున్నాడు, అతని ప్రవర్తన ఏ విధంగా ఉంది, సంస్కారం ఏముందో కూడా జాతకంలో లగ్నం చూసి చెప్పచ్చు. కానీ మనకు అంత అవసరం లేదు. ఎందుకంటే వచ్చిన వాడిని స్క్రీనింగ్ చేసి అంత డయాగ్నోస్ చేసి అంత అవకాశం మనకు లేదు. ఒకవేళ స్టడీ చేసినా కూడా అతని మార్పు మనం చెప్పినట్టు ఎవరు వినరు. కానీ ఆత్మసంతృప్తి దొరుకుతుంది. మన పిల్లల విషయంలో, మన కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్త పడడానికి చాలా అవసరం అవుతుంది ఈ విధంగా నేర్చుకోవడం ద్వారా. సో ఇది ఇవాల్టి పాఠం. విస్తారంగా చాలా ఎక్కువ విషయాలున్నా కూడా మీరు ప్రాక్టికల్గా ఏ విధంగా అప్లై చేయాలనేది రేపటి తర్వాతి క్లాస్లో మీకు లగ్నంలో ఒక జాతకాన్ని తీసుకొని ఏ విధంగా చూడాలి, ప్రెడిక్షన్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు వస్తుంది. సో నెక్స్ట్ క్లాస్ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. లగ్నం యొక్క ఇంపార్టెన్స్ ఇంతే అండి. బుద్ధి, మనస్సు, చిత్తము, శరీరము, వీటి గురించి మీరు తెలుసుకోవాలి అంటే, లేదా తెలుసుకోవాల్సిన సందర్భం ఏర్పడితే మీరు లగ్నాన్ని చూడాలి. ఇక ప్రాక్టికల్గా ఏ విధంగా చూడాలనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇవాల్టి క్లాస్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. తర్వాత వచ్చే వారం మరిన్ని విషయాల్ని నేర్చుకుందాం.
శ్రీకృష్ణార్పణమస్తు.